హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అభియాద్య టాక్స్. నా పేరు రవళి. మీరెవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి ప్రిపరేషన్స్ మినీ వ్లాగ్. మేము ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ఎలా చేసాము, అన్నీ ఎలా కట్టాము అనేది క్లియర్గా ఉంటుంది ఈ వీడియోలో. నేను చిన్న చిన్నవి షార్ట్స్ కూడా పెట్టాను, మీరు షార్ట్స్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. మేమైతే చాలా బాగా చేసుకున్నామండి వినాయక చవితి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఒకవేళ వినాయక చవితికి పాలవెల్లి కడతారా, లేకపోతే మామూలుగా పీఠం వేసి కూర్చోపెడతారా అన్నది కూడా చెప్పండి. ఓకేనా? ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. చూసారుగా మేము ఎలా చేసామో మా ప్రిపరేషన్స్. పాలవెల్లికి పూలు కట్టి, పళ్ళు కట్టి, దానికి పసుపు దారాలు కట్టి, మామిడాకులు కట్టి అన్నీ చేసేసరికి చాలా టైం పట్టింది. ఇది చూడడానికి చాలా ఈజీగానే సింపుల్గానే అనిపిస్తుంది, కానీ కట్టేటప్పుడు మాత్రం ధూళి తీరిపోతుంది. ఇవి వచ్చేసి వంటలు. నాకు యాక్చువల్గా ఆ రోజు ఆఫీస్ ఉంది, అందుకే నేను పెద్ద వంటలు ఏం చేయలేదు, చాలా సింపుల్గా చేసేసాము. ఓన్లీ వినాయకుడికి మాత్రం 3 రకాల ప్రసాదాలు పెట్టాము. ఏంటంటే చింతపండు పులిహోర, పాయసం, ఉండ్రాళ్ళు అయితే మేజర్ ప్రసాదాలకు పెట్టాము. మామూలుగా మనం అన్నము ఇవన్నీ కూడా పొద్దున్నే వండేసుకునేది టేస్ట్ చూడకుండా అయితే అవి కూడా ప్రసాదాలకు పెట్టవచ్చు. నేనైతే మామిడికాయ పప్పు, సాంబారు, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, అన్నం, పెరుగు ఇవన్నీ కూడా ప్రసాదంలో పెట్టేశానండి. ఇది మా అమ్మ ఇప్పుడైతే ఈ పీఠం రెడీ చేస్తుంది. ఇందులో వీడియోలో చూపించిన విధంగా మనం కమలం వేసుకుని దానికి బియ్యపిండి, పసుపు, కుంకుమతో కమలం వేసుకుని అది పీఠంలాగా చేసింది.
దాని మీద మా బుజ్జి వినాయకుడిని అయితే నిలబెట్టి మేము పూజకి అన్ని ప్రిపరేషన్స్ చేసాము. మా మమ్మీ ఏదైనా ఏ పూజ అయినా ఇలా మడి కట్టుకుని చాలా పద్ధతిగా చేస్తుంది. నాకైతే అంత రాదు, మెల్లమెల్లగా నేర్చుకోవాలి, కానీ ఇంకా టైం ఉందని నా ఫీలింగ్. ఇదిగోండి సాంబార్ కూడా రెడీ అయిపోయింది. సాంబార్ని కూడా దేవుడికి పెట్టేసుకున్నాం. మనం ఏం తింటామో అదే కదండి దేవుడికి కూడా పెట్టేది. సో అందుకే నేనైతే పొద్దున్నే అన్ని వంట కూడా చేసేసి అన్నీ పెట్టేస్తాను. నాకు అలా పెట్టుకోవడం చాలా ఇష్టము. ఇలా మా అందమైన వినాయకుడిని ఇంకా అందంగా అలంకరించి ఫైనల్గా మా పూజ అయితే స్టార్ట్ చేసేసామండి. ఆ వినాయకుడి చల్లని ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ అందరికీ కూడా ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. మా పూజా విధానాన్ని కూడా నేను మళ్ళీ ఇంకొక ఫుల్ వీడియో పెడతాను. బాయ్ బాయ్.